సార్వత్రిక క్రైస్తవ సంఘము బోధిస్తున్నటువంటి సత్యము ఎన్నటికీ నిర్వీర్యమయ్యేది కాదు. ఈరోజు కేవలం యేసుక్రీస్తు దేవత్వము గురించి మాత్రమే మాట్లాడతాను. ఎన్నో విషయాలు ఇలా క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడేవారు క్రైస్తవ సంఘము, సార్వత్రిక క్రైస్తవ సంఘం చెప్పేటటువంటి బోధకు భిన్నంగా బోధిస్తారు. కానీ ఈరోజు కేవలం యేసుక్రీస్తు యొక్క దేవత్వమును గురించి మాత్రమే మాట్లాడతాను. మొట్టమొదటిగా ఆయన ఆరాధనకు యోగ్యుడా కాదా అంటారు. ఆయన ఆరాధనకు యోగ్యుడు కాదండి, ఆయన్ని ఆరాధించకూడదండి, తండ్రిని మాత్రమే ఆరాధించాలండి. ఒక్కసారి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చూస్తారా? ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 13వ వచనం గట్టి చదువుతారా? నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. కేవలము ఎవరిని ఆరాధించాలి? నీ దేవుడైన యెహోవాను. కేవలము ఎవరిని ప్రేమించాలి, ఎవరిని సేవించాలి? నీ దేవుడైన యెహోవాను. ఇదే మాట ద్వితీయోపదేశకాండం 6:4 కూడా ఉంటుంది. ఏమనుంటుంది? ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. మన ఆరాధన మన సంపూర్ణమైనటువంటి నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను, ప్రభువైన యేసుక్రీస్తు ఇంకొకటి యాడ్ చేసి అంటారు, నీ పూర్ణ వివేచనతోను ఎవరిని ఆరాధించాలి? తండ్రిని ఆరాధించాలి, సేవించాలి, ఘనపరచాలి. ఈ ఘనపరచటము అన్నది, ఈ ఆరాధించటము అన్నది కేవలము దేవునికి మాత్రమే అది అవకాశం ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో ఆరాధనను స్వీకరిస్తాడు, ప్రార్థనను నాకు చేయమంటాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో నా నామమున మీరు నన్నేమడిగినను నేను చేస్తాను అని అంటాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆయన అంటాడు, తండ్రిని ఘనపరచినట్లుగా మీరు నన్ను ఘనపరచండి అని అంటాడు. ఆయన దేవదూషణ చేస్తున్నట్లా ఇప్పుడు? కాదు, తండ్రికి సమానముగా చెప్పుకుంటున్నాడు, తండ్రికి సమానముగా తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఈ దేవుని యొక్క ఘనతను మనం చాటగలగాలి.